గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంథనలో మంత్రి కొప్పుల ఈశ్వర్ రోడ్ షో. మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ 17 కోట్లు నిధులు కేటాయించారని వెల్లడి. కర్నూలు జిల్లాలో ఘనంగా 31వ రహదారి భద్రతా వారోత్సవాలు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన అధికారులు. శంషాబాద్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎన్నికల ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తూర్పు నిర్మలారెడ్డి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తారని హామీ. ఇక డీటెయిల్స్లోకి వస్తే పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మందని పాత పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో 13 మంది అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు. మందని మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ 17 కోట్లు నిధులు కేటాయించారని, ఎన్నికలకు సంబంధం లేకుండా ఈ నెల 26 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ మధు సార్తోని ఓన్లీ 13 మంది మాత్రమే ఉండాలి. నమస్కారం. అక్కడ రాదు సంవత్సరాలు మంత్రి ప్రాంతం కానీ మంత్రి పట్టణం కానీ మళ్ళోసారి అధోగతి చేయాలనే ప్రయత్నం తప్ప నువ్వు ఈ మేలు కోరే ప్రయత్నం మాత్రం పెట్టి పరిస్థితిలో కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అనంటే తెలంగాణ సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలలో అద్భుతాలను మరి ప్రదర్శించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజల గుండెలను తాకినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. రాష్ట్రం అంతటా కేసీఆర్ గారు గుండెలను తాకితే మంత్రి నియోజకవర్గంలో ప్రజల గుండెను తాకినటువంటి వ్యక్తి మీ పుట్టమరి గారు. మరి ఇటువంటి మంచి నాయకత్వం ఉండగా, ఇటువంటి మంచి ప్రభుత్వం ఉండగా, ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఉండగా ఆయనకు ఎడమ దిక్కొకరు, కుడి దిక్కొకరు ఈటల రాజేందర్ అన్న, కొప్పుల ఈశ్వరన్న ఉండగా ఈ మంత్రి పట్టణం అభివృద్ధి కాదా? 100కి 1000% అభివృద్ధి అవుతుంది. ఎందుకు అని అంటే ఇప్పటికే మరి చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ 15 కోట్ల నిధులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. పుట్టమది గారు చెప్పిండు ఎన్నికలకు సంబంధం లేదు, రేపు 26వ తారీఖు నుంచే పనులు మొదలు పెడతామని చెప్పిండు. 15 కోట్లతోటి కాదు, నాకు తెలిసి మన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారే ఈ శాఖ మంత్రి. పుట్టమదిని చూస్తేనే పులకించి, ఏమున్నదో తెలియదు, పుట్టమదిని చూస్తేనే పులకించి పోతాడు. మధు నీకేం కావాలో చెప్పంటాడు, లేకపోతే 123 కోట్లు ఒక్క దెబ్బకి వస్తాయా? ఏ విధంగా ఈ మంత్రిని ముందుకు తీసుకెళ్తామో మీ కళ్ళ ముందట అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కనుక ఇవాళ మంత్రిని సుందరంగా తీర్చిదిద్దాలంటే ఈ మట్టిలో పుట్టిన బిడ్డను ఇక్కడ మోగిస్తున్నది, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి విషయాల గురించి ఎక్కడ కూడా చెప్పరు. ఓట్ల సమయంలో వాళ్ళు ఏం చెప్తుండ్రు, టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, పుట్టమంది ఏం చేసిండ్రో వాళ్ళ మీద ఓట్లు అడగరు. కోడుగుట్టుకు ఎంటుకలు లెక్క పెట్టి చిన్న చిన్న విషయాల మీద ఓట్లు అడుగుతారు. మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న చిన్న విషయాల గురించి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
నిన్నటి వరకు ఎమ్మెల్యేనేమో ఏదైనా పనికి వెళ్తే నా దగ్గర ఏమున్నది, నేనేం చేస్తే నా ప్రభుత్వం లేదు, 5 సంవత్సరాలు నేను ఉట్టిగానే ఉంటా, నాతోటి ఏం పని కాదని చెప్పిండు. కమాన్పూర్ లో గదే చెప్పిండు. కానీ ఇవాళ మళ్ళీ మంత్రిలో గడప గడప తిరుగుతున్నాడు, మా వాళ్ళని గెలిపిమంటున్నాడు. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 31వ రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు జనవరి 18 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల గురించి ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ నాగభూషణం రెడ్డి, టీటీసీ వివేకానంద రెడ్డి, అలాగే ఆర్టీఓ శివశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత మా గౌరవశ్రీ సుధాకర్ రెడ్డి, నరసింహరావు, తర్వాత మిత్రుడు రామకృష్ణ రెడ్డి, శివశంకర్, ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ, తర్వాత ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్స్, తర్వాత పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. ఎవరు చెప్పినా 31వ భద్రతా వారోత్సవాలు 30 సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా ఇదే చేసుకుంటే చెప్తున్నా. పుట్టించుకున్నారు. పాప రాజకీయ డబ్బులలో, పాపకు చదువు ఫీజు డబ్బులలో, బాలిక హాస్పిటల్ డబ్బులలో, పంటకు కట్టల డబ్బులలో, కానీ రోడ్డుకి 70 మంది పల్లెలు కావచ్చు, కూలి పని చేసే కావచ్చు, మానవులు కావచ్చు, కార్మికులు కావచ్చు. అవునా కాదా? మీరు ఇక శంషాబాద్ ఇంద్రనగర్ ఊటుపల్లి 12వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణకుమార్ కు మద్దతుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన తెలిపారు. ఊరేగాడు అంటుడు 50 గజాలు ఇస్తా అంటుడు కదా. 50 గజాలు ఇస్తే మీ 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 సంతోషం కంటే మాకేం ఎక్కువ ఉంటుంది. ఇవాళ చేయమని రేపే విడ్రా చేపిస్తాను. దమ్ముంటే చేయమని, దమ్మునే మాట్లాడి ప్రజలు, పిచ్చి ప్రజలందరూ కూడా పాపం తెలియదు వాళ్ళకి నిజంగానే మరి 50 గజాలు వస్తుంది కానీ మోసపోకండి. ఇలాంటి మోసగాలను చాలా మంది మీరు చూసారు కానీ అలాంటి మోసం వద్దు. ఇచ్చేది ఉంటే ఈమన్, రేపు రిజిస్టర్ పెట్టమని మేమందరం కూడా దానికి ఇస్తాము. ఎందుకంటే ప్రజలకు మంచి ఏది ఉంటే ఏముంటుంది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఇలాంటి బట్టవాది మాట, ఇలాంటి అల్లబోని మాట నమ్మద్దు. మీరు ఈ ప్రభుత్వమే చేస్తుంది మీకు. అందుకని దయచేసి ఒక మంచి వ్యక్తిని అనుకొని మీరు డెవలప్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా మీ అందరికీ కొడుతున్నాను. మంచినీటి సమస్య తీరుస్తాను, కరెంటు సమస్య చెప్పినాడు, స్థానం లేవని మరి చెప్పినారు. ఆ మత్స్యం వాడికైతే ఎట్టి బయట గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాను. తమ్ముడు 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉందని చెప్పారు. ఆ 3 ఎకరాల ల్యాండ్ ఉంటే మీకు జాగా మట్టికి డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత తీసుకుంటారు. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టే తీసుకుంటారు. మీరు ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఎవరిని ఎన్నుకుంటే మనకు పని కాదు. ఇలా బీదవాళ్ళం ఇంటికి వస్తాడు, 1000 ఇత్తనా, 2 ఇత్తనా, ఏదో ఇత్తనాన్ని మనం భోజనాలు వేస్తాడు. ఒక్కనాడు తింటాం, ఏం తిన్నా 5 ఏళ్ళు మనం ఇబ్బందులు పడదు. అందుకని దయచేసి మీరు అందరు ఏం తిన్నా ఏం చేసినా కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కూడా నేను మీ అందరు కొడుతున్నాను. దయచేసి మీరందరూ మొన్న నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ అందుకని దయచేసి ఒక మంచి వ్యక్తిని అనుకొని మీరు డెవలప్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా మీ అందరికీ కొడుతున్నాను. మంచినీటి సమస్య తీరుస్తాను, కరెంటు సమస్య చెప్పినాడు, స్థానం లేవని మరి చెప్పినారు. ఆ మత్స్యం వాడికైతే ఎట్టి బయట గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాను. తమ్ముడు 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉందని చెప్పారు.
ఆ 3 ఎకరాలు ల్యాండ్ ఉంటే మీరు జాగా మట్టుకి డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఎవరికి ఇల్లు లేవు వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టే తీసుకుంటాం. మీరు ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఎవరిని ఎన్నుకుంటే మనకు పని కాదు. ఇలా బీదవాళ్ళం ఇంటికి వస్తాడు 1000 ఇత్తనా 2 ఇత్తనా ఏదో ఇట్లాంటి 10 మనం భోజనాలు వేస్తాడు. ఒక్కనాడు తింటాం ఏం తిన్నా 5 ఏళ్ళు మనం ఇబ్బందులు పడదు. అందుకని దయచేసి మీరందరూ ఏం తిన్నా ఏం చేసినా కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కూడా నేను మీ అందరు కొడుతున్నాను. దయచేసి మీరందరూ మొన్న నన్ను కూడా వార్డు నుంచి ఇంద్రనగర్ ఊట్పల్లి నుంచి పోటీ చేస్తున్న కారు గుర్తు మీద గడ్డమీది కృష్ణకుమార్ నా పేరు. నేను 12వ వార్డు నుంచి ఊట్పల్లి ఇంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నా. మాకు నిండుగా కేసీఆర్ ఆశీస్సులు ప్రకాష్ అన్న ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరి నుంచి మంచి స్పందన ఉంది. మీరు ఎందుకు ఓటు అడుగుతున్నారు? మేము ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా మేము ఊటుపల్లి గడ్డ మీద టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తున్నామని ప్రజల ఆశీస్సులతోటి ప్రకాష్ అన్న మెయిన్ ప్రకాష్ గౌడ్ గారి దీవెనలతోటి మేము ఖచ్చితంగా ఈ సీట్ గెలవబోతున్నాం. ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉందంటే మీరు ఎందుకు అడుగుతారు ఓటు? మేము ఖచ్చితంగా కారు గుర్తుకు చేస్తున్నాము. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కారు గుర్తుకు చేస్తామని ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, మంచి స్పందన ఉంది. ఇన్ని రోజుల నుండి అవతల పార్టీ వాళ్ళు ఏం పనులు చేయలేకపోయారు. ఇప్పుడు ఇట చాలామందిని ప్లాట్లు అని మోసం ఇక మెదక్ జిల్లా పాపనపేట వనదుర్గ భానిమాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా మంజీర నదిలో వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈవో శ్రీనివాస్, ఆలయ సిబ్బంది రవికుమార్, సిదివేడి శ్రీనివాస్, అలాగే సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ శర్మ అన్ని ఏర్పాట్లు చేశారు. వినట్లేదు, సిగ్నల్ లేదు. వివో ఇక నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి సెలవులు ముగియడంతో పెరిగిన వాహన రద్దీ పెరిగింది. ఇక ఈ సందర్భంగా టోల్ గేట్ సిబ్బంది హైదరాబాద్ వైపుకు 8 గేట్లు, విజయవాడకు 4 గేట్లు ఏర్పాటు చేశారు. ఇక జమ్మిగుంటలో నూతన వాసవి క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు, అధ్యక్షులు రావికంటి మధుబాబు, ప్రధాన కార్యదర్శి సిద్ధాల శ్రీనివాస్, కోశాధికారి యాద శ్రీధర్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మా సామ్రావు హోరాహోరీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉస్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలు గడప గడపకు తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే గ్రామంలో మౌలిక వసతుల మీద శ్రద్ధ తీసుకుని పూర్తి చేస్తామని అన్నారు. ఈ నెల 22వ తారీఖు రోజు జరగబోయే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సభ్యురాలుగా పరస పద్మా శామరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉస్మానగర్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ ఎత్తున ప్రజలు బొంబరదం పడుతున్నారు. అలాగే ఇక్కడ ముందుగా మేము గత 20 సంవత్సరాల నుంచి ఉస్మాన్ గ్రామానికి 1995 నుంచి 2018 వరకు గత సర్పంచులుగా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సేవ చేయడం జరిగింది. సర్పంచ్ కానివ్వండి, ఉప సర్పంచ్ కానివ్వండి, వార్డు సభ్యులు టోటల్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేసి ఇవాళ ఈ ఉస్మానియా అభివృద్ధి జరిగిన కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. టీఆర్ఎస్ నాయకులు కానీ ఇలాంటి అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇంకా ఎంపీ కానివ్వండి, ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానివ్వండి, మా గ్రామానికి చిన్న రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. ఇలా ఎమ్మెల్సీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు గెలిచి 5 సంవత్సరాలు పోయింది, మళ్ళీ గెలిచి 1 year అయిపోయింది. మరి మా గ్రామానికి చెల్లి గవాగిటి ఇవ్వలేదు. మేము కూడా మా గ్రామ సర్పంచ్ గారు అలాగే మా వార్డు పాలకులు అందరూ కలిసి 4,70,00,000 అభివృద్ధి పథకం మేము చేసాం. ఇలా మా ఘనత జీపీ ఫండ్, ఎక్కలాంటి ఎమ్మెల్యే ఫండ్ కాదు, ఎంపీ ఫండ్ కాదు, సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, ఓన్లీ గ్రామ పంచాయతీ ఫండ్ ద్వారా 4,70,00,000 అభివృద్ధి పథకాలు మేము చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇలా మేము కూడా చాలా చేసాం. ఇలా గ్రామానికి ఇలా మేము ఇలా ఇల్లు ఇచ్చారు. ఇలా ఎవరు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరామేలు ఇచ్చిన ఏ తెలుగుదేశం ఇవ్వలేదు, ఏ టీఆర్ఎస్ ఇవ్వలేదు, ఏ బీజేపీ ఇవ్వలేదు, ఓన్లీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవునా కదమ్మా? ఇలా ఇలా ఒక ఇల్లు మనకి ఇలా సుమారు ఇలా కోటి రూపాయలు అది ఇల్లు అంటే ఇచ్చిన ఘనత మరి మన ఇందిరమ్మ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లి ఇలా మన ఆమె మరవద్దు మనం ఇలా కానీ ఇచ్చింది మనము. కానీ కేసీఆర్ మాత్రం అందాలు మెక్కిస్తున్నాడు ఇలా. కాబట్టి ఆయన గద్దె దిగే రోజు వచ్చినాయి. ఇలా బస్సులు లేవు. గ్రామానికి 55 రోజులు దీక్ష చేస్తే 47 కోట్లు లేవని చెప్పింది. ఇలా దిగిపోగానే మీకు 1000 కోట్లు ఇస్తానని మాటలు చెప్తున్నారు కానీ చేతులు లేవనేది ఇలా. కాబట్టి మా గ్రామానికి శ్మశానాడికి 2 ఎకరాలు 20 గుంటల భూమి కుమ్మర్సేత నాయకుడు మా గ్రామైన రైతు ఆయనతో తీసుకొని మాట్లాడుకు 2 ఎకరాలు 20 గుంటల భూమి కూడా మేము సాధించడం జరిగింది. ఇలా మిషన్ పెట్టి భగీరథ గిట్ట రోడ్లు దువ్వారు కానీ ఆ నీళ్లు రావచ్చు సరిగా. ఇక్కడ మొత్తం రోడ్ అంత ఇబ్బంది, పైపులు వలిగిపోయినాయి. వారికి మళ్ళీ మా ఎక్కలేదు గ్రామ పంచాయతీ మాత్రం మా గ్రామ పంచాయతీ. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ 9వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి నారవేణి శ్రావణిమూర్తి ప్రచారం నిర్వహించారు. వీరికి మద్దతుగా బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్న మంజయ్య, మున్సిపల్ ఇన్ఛార్జ్ దామోదర్ రామ్ సుధాకర్ రావు, పట్టణ అధ్యక్షులు కస్తూరి మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి నలుమాసు వైకుంఠం ప్రచారంలో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 8వ వార్డు అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలిపే లక్ష్యంగా వార్డులో పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపించి అవకాశం కల్పిస్తే తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. అనంతరం పట్టణంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. हर एक दिन एक के लिए नहीं रखता, वक्त सबके लिए है. हम थे 10 साल हुकूमत में थे, ऐसे चमचागिरी काम नहीं करे हम, ऐसे फालतू काम नहीं करे हम, समझे? एक ही में समझते नहीं. इमरान खुदा बड़ी साहब ना सब करने के लिए आ रहे. गवर्नमेंट डर गया क्या? गवर्नमेंट केसीआर डर गया क्या? अरे केटीआर डर गए क्या?
शॉट डर गए क्या? अरे एमपी कहाँ है तू? मैं इमरान प्रतापगढ़ी साहब कोई तारुफ के मोहताज नहीं। इमरान प्रतापगढ़ी साहब हर वक्त हर जगह तमाम लोगों के मसाइल के लिए दुनिया के कोने कोने में पहुंच जाते हैं। कभी जेएनयू का मसला हो, कभी एनआरसी का मसला हो, दुनिया के कोने कोने में अल्हम्दुलिल्लाह इमरान प्रतापगढ़ी साहब हक की आवाज को बुलंद करते हैं। मैं बिला किसी ताखीर से इमरान प्रतापगढ़ी साहब से गुजारिश करता हूं कि वो अवाम से मुखातिब फरमाएं। कैंची से चिरागों की लड़ें काटने वालों, कैंची से चिरागों की लड़ें काटने वालों, कुदरत के करिश्मों से लड़ोगे तो मरोगे। तुम धूल को चुटकी में मसल सकते हो लेकिन खुशबू को बिखरने से नहीं रोक सकोगे। संगारेड्डी वालों, ये आवाज दबाने की जो साजिशें हैं, ये 3 दिन बाद 4 दिन बाद आपके सामने इलेक्शन है, लेकिन इस वक्त जो मुल्क के हालात हैं उनसे रूबरू कराने के लिए मैं आपके बीच खड़ा हूं। आज आने के 2-3 मकसद हैं। एक मकसद तो यह है कि मैं आपका शुक्रिया अदा करूं, जो मैं इलेक्शन में आने के बाद यहाँ पलट के नहीं आ पाया था। मेरे मन में बड़ी ख्वाहिश थी कि मैं आपके बीच आऊंगा, आपका शुक्रिया अदा करूंगा और आपसे कहूंगा कि आपने मेरी इज्जत रखी। जग्गा साहब से लगातार बातें होती रही, कई बार मिलने का मौका फराहम करने की बात हुई, लेकिन पहुंच नहीं पाया। आज आपके बीच खड़ा हूं एक ऐसे दौर में जब पूरे मुल्क में एक आग लगी हुई है। कभी डॉक्टर उदय प्रताप ने कहा कि न तेरा है न मेरा है, ये हिंदुस्तान सबका है। न तेरा है न मेरा है, ये हिंदुस्तान सबका है। ఇక మహబూబాబాద్ జిల్లా డోండకల్ మండలంలో మున్సిపాలిటీ ఎన్నికల భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 15 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, నీళ్లు తెచ్చుకున్నాడు, మిషన్ భగీరథ ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పూర్తి చేసేందుకు నా ఎంబడి పడుతున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ చట్టం కూడా చాలా కఠినంగా తీసుకొచ్చాడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మీరు చూశారు, ఇంకా డోనకల్ అనుకున్నంత కాలే, అదే గ్రామ పంచాయతీ బాగుపడి అనేటట్టు తయారు చేసేందుకు ఇవాళ సిద్ధంగా ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, నీళ్లు తెచ్చుకున్నాడు, మిషన్ భగీరథ ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పూర్తి చేసేందుకు నా ఎంబడి పడుతున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ చట్టం కూడా చాలా కఠినంగా తీసుకొచ్చాడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మీరు చూశారు, ఇంకా డోనకల్ అనుకున్నంత కాలే, అదే గ్రామ పంచాయతీ బాగుపడి. ఇక రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ 9వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లె గోపాల్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆశీస్సులతో భారీ మెజారిటీతో తాను కౌన్సిలర్గా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదో వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు నా మీద జనరల్ సీట్లో నన్ను నమ్మి ఒక బీసీ అభ్యర్థికి ఈరోజు చైర్మన్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు ఆయనకు నా తరపు నుంచి, మా వార్డు తరపు నుంచి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నా వార్డులో తిరుగుతుంటే ప్రతి ఓటరు కూడా, తమ్మి నువ్వు ఇక్కడ లోకల్గా ఉంటావు, అన్నా నువ్వు లోకల్గా ఉంటావు, బిడ్డ నువ్వు ఇక్కడ లోకల్గా ఉంటావు, నీకే ఓటేస్తాము, మా అవసరాలకు నువ్వు ఎప్పుడైనా ఆపత్కైనా సాపత్కైనా నువ్వు ముందుండి మమ్మల్ని ఆదుకుంటావు, కాబట్టి నీకే ఓటేస్తాము. నిరంజన్ రెడ్డికి ఓటేసి ముచ్చటనే లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిస్తే ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు.
ఆల్రెడీ ఆయన యాదపేట కాడ సర్పంచ్ చేసిండు, కప్పాడు పోయిండు, ఎంపీటీసీ మాయమాటలు చెప్పిండు. ఇక హైదరాబాద్ నగర పోలీసులు మరియు తెలంగాణ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ సభ్యులు సంయుక్తంగా పోలీసు హ్యాకథాన్ నిర్వహించారు. హ్యాకథాన్ ముగింపు కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ అలాగే ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. So in this 36 hours on 4 problems relating to crime against women, cyber crimes, traffic and social media monitoring, some excellent, wonderful ideas have come forth. And గత 2 రోజుల నుంచి ఇక్కడ యూసుఫ్గూడ స్టేడియంలో జరుగుతున్నటువంటి పోలీస్ హ్యాకథాన్ ఈరోజు చాలా విజయవంతంగా పూర్తి అయింది. పార్టిసిపెంట్స్ ఈ 2 days పోలీస్ హ్యాకథాన్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి. ఇక రాజేంద్ర నగర్ బండ్లగూడ మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫైమీనా బేగంకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తారని మోసం చేశారని పేర్కొన్నారు. బండ్లగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. दो 2001 से 2014 तक हमारे 1200 बच्चे कुर्बानी दिए तेलंगाना के लिए. तेलंगाना ऐसा तेलंगाना होना, सोने का वैसा तेलंगाना होना, हमारे लाइफ बहुत अच्छा होना, हमारे को माइनॉरिटी को 12% रिजर्वेशन होना, घर में एक नौकरी होना, मेरा बच्चा पढ़ा लिखा निकलना. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ 24వ వార్డు అభ్యర్థి చికోటి అనురాధ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలే నా సైన్యం, సేవే నా లక్ష్యం అనే నినాదంతో కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ 24వ వార్డులో టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరియు రమేష్ బాబు గారు మాకు కేటాయించిన 24వ వార్డులో పోటీలో నిలబడినాము. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ రోడ్ షో. మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ 17 కోట్లు నిధులు కేటాయించారని వెల్లడి. కర్నూలు జిల్లాలో ఘనంగా 31వ రహదారి భద్రతా వారోత్సవాలు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన అధికారులు. శంషాబాద్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎన్నికల ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తూర్పు నిర్మలారెడ్డి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తారని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.